హలో అండి, వెల్కమ్ టు సరిత వరల్డ్. ఈ రోజుల్లో చాలామంది స్నాక్స్ని ఇంట్లో చేసుకుని తినడానికే ఇష్టపడుతున్నారు. అలాంటి వాటిల్లో చాలా ఈజీగా అండ్ హెల్తీగా చేసుకోవాలనుకుంటే ఇలా మఖానా, అదేనండి తామర గింజలతో ఇలా స్నాక్స్ ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు A to Z ప్రతి ఒక్కరు తినవచ్చు. అంత హెల్తీ రెసిపీ ఇది. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మఖానాలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చాలామందికి తెలుసు. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి గూగుల్ చేయండి, మీకే తెలుస్తుంది. ఇలా వీటిని ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ఫస్ట్ ఒక 100 గ్రాముల మఖానా తీసుకుని వీటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని వేడైన తర్వాత ఈ మఖానా వేసుకుని లో ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒకటి పట్టుకుని మనం ఇలా వెచ్చినప్పుడు చక్కగా మనకి క్రిస్పీగా అవుతుంది. ఇలా వస్తే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇలా ఫ్రై అయినప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఖచ్చితంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, లేదంటే ఇవి మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టి అదే కడాయిలోకి మనం తీసుకున్న 100 గ్రాముల మఖానాకి 1/2 కేజీ బెల్లం తురుము వేసుకోవాలి. వేసుకుని దీన్ని లో ఫ్లేమ్లోనే బెల్లం కరిగించుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్న బెల్లం క్లీన్గా లేదు, ఒకవేళ డస్ట్ ఏమైనా ఉంది అనిపిస్తే బెల్లంలో కొంచెం వాటర్ వేసి ఫిల్టర్ చేసుకుని వాడుకోండి. నేను తీసుకున్న బెల్లంలో అలా లేదు, ఇది ఆర్గానిక్ది, చాలా ఫ్రెష్గా ఉంది, అందుకే నేను వేయలేదు. ఇలా మొత్తం బెల్లం కరిగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకోండి, ఒకవేళ ఫ్రెష్గా ఉన్న బెల్లం అయితే. లేదంటేనేమో ఫిల్టర్ చేసుకున్న బెల్లం అయినా సరే మనకి ఇలా లూజ్గా అవుతుంది కదా, ఇది థిక్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. బెల్లం మనకి బాగా ఉడికి ఇలా నురగ వచ్చి థిక్గా అయినప్పుడు పాకం చెక్ చేసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దీంట్లోకి 2-3 డ్రాప్స్ ఈ బెల్లం పాకం వేసి ఇలా మనం దగ్గరగానే ఇలా గిన్నెకి కొట్టినప్పుడు టంగమని సౌండ్ రావాలి, అంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇది మనకి పల్లి పట్టికి కూడా చేసుకుంటాం కదా, ఆ పాకం. ఇలా వచ్చిన తర్వాత విరిస్తే చక్కగా క్రిస్పీగా ఇలా విరుగుతుంది. ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. పాకం ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నువ్వులు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఇవి ఉండడం వలన ఇంకా హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయని నేను వేసాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదంటే నూనె వేసుకోండి. ఇది వేయడం వలన మంచి షైనింగ్ వస్తుంది. అలాగే వంట సోడా వేసుకోవడం వలన ఇవి క్రంచీగా వస్తాయి, అందుకోసం వంట సోడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. వేసిన తర్వాత అంతా కలిపిన తర్వాత మనకి ఇలా నురగగా వస్తుంది. ఈ టైంలో ముందుగా ఫ్రై చేసుకున్న మఖానా మొత్తం వేసుకోవాలి. వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ బెల్లం పాకం మొత్తం మఖానాకి చక్కగా పట్టే వరకు. ఇలా ఇది 1 నిమిషంలోనే మనకి ఇలా కలిసిపోతుంది. ఇలా అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుని గిన్నెను ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టి ముందుగానే ఒక ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవచ్చు, లేదంటే ఇవి దింపిన తర్వాతనైనా సరే, అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనైనా ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని దీంట్లోకి ఇవి మొత్తం వేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత మనం చేతితో ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా సపరేట్ చేసుకుంటే ఈజీగా వస్తాయి. ఇలా అన్నిటినీ కూడా సపరేట్ చేసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి 1 నెల వరకు నిల్వ ఉంటాయి. క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉండే మఖానా స్నాక్స్ రెడీ. నిజంగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.